ప్రియమైన ఆధ్యాత్మిక మిత్రులారా, భార్యాభర్తల అనుబంధం గురించి పెళ్లి పుస్తకం సినిమాల్లోని పాట భావము ఉంటాయి. ముందుగా సుభాష్ పత్రిజీ దంపతులకు, మనకు సహకరిస్తున్న అందరికీ నమస్సులు మాస్టర్స్. పాట: శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాలిబొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా, తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాలిబొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా, కాలు తొక్కినా సప్త పదులు మెట్టినా, మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో. అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో. ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని, ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని, మసకేయని పున్నమిలా మనసు నింపుకో. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. భావం మిత్రులారా, ఒక స్త్రీ ఒక పురుషుడు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇద్దరూ పెళ్లితో ఒకటవుతారు. పెళ్లితోనే ఇద్దరూ కలిసి జీవించడం మొదలు పెడతారు. పెళ్లితోనే వాళ్ళ పెళ్లి పుస్తకం మొదలవుతుంది మిత్రులారా. పెళ్లి పుస్తకంలో అంటే పెళ్లి తర్వాత వాళ్ళ జీవితంలో ఆనందాలు బాధలు రెండూ ఉంటాయి. ఆనందాల ద్వారా రీఛార్జ్ అవుతూ, బాధల ద్వారా నేర్చుకుంటూ ప్రేమను పంచుతూ వెళ్ళాలి. కష్టము సుఖము రెండు వారితోనే ముడిపడి ఉంటాయి. భర్త తనను ఆదరించి మంచిగా చూసుకుంటాడు అనే నమ్మకంతో భార్య మెట్టినింటిలో అడుగు పెడుతుంది. భర్త అనుకోవాలి, నన్ను నమ్మి తల్లిదండ్రులను వదిలి వచ్చింది, నేను నా భార్య కంట తడి పెట్టనీయకుండా ప్రాణానికి ప్రాణంగా ప్రేమగా ఆమెను చూసుకోవాలి అని భర్త అనుకోవాలి. భార్య అనుకోవాలి, నా తల్లిదండ్రులు నా భర్తను నమ్మి నన్ను అతని చేతిలో పెట్టారు. ఇంట్లో ఉన్న వారిని ఆదరిస్తూ భర్తను ప్రేమిస్తూ తల్లిదండ్రుల నమ్మకం నిలబెట్టాలి. చిన్న చిన్న తగాదాలు వచ్చినా జ్ఞానంతో పరిష్కరించుకుంటూ ఇద్దరూ చక్కగా జీవించాలి. ఆ తర్వాత పిల్లల బాధ్యతతో ఒకరినొకరు అర్థం చేసుకుని ఒడిదుడుకులు తట్టుకొని కుటుంబం చక్కగా చూసుకుంటూ ఆనందంగా జీవించాలి మిత్రులారా. భార్యాభర్త ఇద్దరు ఎవరి బాధ్యత వాళ్ళు చక్కగా చేసుకుంటూ, బండికి 2 చక్రాలు చక్కగా ఉంటేనే బండి నడుస్తుంది. కాబట్టి ఇద్దరు 2 చక్రాలలాగా చక్కగా ఉండాలి. కుటుంబానికి భార్యాభర్తలు 2 చక్రాలను భావించి జీవించాలి. వాళ్ళ ఆనందానికి ప్రతీకలు పిల్లలు. వాళ్ళు ఎలా పెరుగుతున్నారో అలాగే భార్యాభర్తల అనుబంధం అలాగే గట్టిపడుతూ రావాలి. పిల్లల మానసిక వికాసానికి, వాళ్ళ ఎదుగుదలకు తల్లిదండ్రి నాంది కావాలి. పిల్లలకు తల్లిదండ్రులే మొదటి గురువులు కాబట్టి తల్లిదండ్రులు అన్యోన్యంగా ప్రేమగా ఉంటూ పిల్లల ఎదుగుదలకు సహకరిస్తూ వాళ్ళ ఆనంద జ్ఞాన జీవితానికి నాంది కావాలి. వాళ్ళకి చదువుతో పాటు వాళ్ళకి ఇష్టమైన కళ అంటే పాటలు కానీ, డ్యాన్స్ కానీ, ఆటలు కానీ, డ్రాయింగ్ కానీ, వాళ్ళకి ఇష్టమున్న కళ ఏదో ఒకటి నేర్పిస్తూ ఉండాలి. పిల్లల భావి జీవితానికి తల్లిదండ్రులు గట్టి పునాది కావాలి. జీవితాలు అద్భుతంగా జీవించాలంటే ధ్యానము ద్వారా, ఆధ్యాత్మిక పుస్తకాల ద్వారా మరియు ప్రేమ విశ్వం ఛానల్ ద్వారా ఆనందంగా జీవించండి మిత్రులారా.
మన కొరకు ఆ లక్ష్మీనారాయణులు జన్మ తీసుకుని సీతారాములుగా దాంపత్య జీవితాన్ని కష్టసుఖాలతో జీవించి వాళ్ళు మనకు భార్యాభర్తల అనుబంధం నేర్పేకి జన్మ తీసుకొని అనుభవించి మనకు నేర్పారు కదా మిత్రులారా. సహనము, ధర్మము, ప్రేమ, క్షమ ఇలా ఎన్నో ఎన్నో సుగుణాలతో జీవించి మనకు ఆదర్శ దంపతులుగా నిలిచారు. మిత్రులారా, బంధంలో ఉండాలి కానీ అందులో ఇరుక్కోరాదు. సంసారంలోని నిర్వాణం సాధించాలి. చాలా కష్టం అయినా నిర్వాణం సాధించాలి. నిర్వాణం అంటే దుఃఖరాహిత్యం, అనగా దుఃఖం నుండి విడుదల. జీవిత లక్ష్యమే ధ్యేయమే జీవించాలని గట్టిగా నిర్ణయించుకోవాలి మిత్రులారా. ఈ చక్కని పాటకు థ్యాంక్ యూ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్.